నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంతో ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా ఏంటి? అసలు మన జాతక రీత్యా ఎలా ఉంది? ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మరి అందు గురించే 2026 జనవరి మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువుగారిని అడిగి ఆ విషయాలు రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇక మూడవ రాశి మిథున రాశి గురించి చెప్తారా? ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి అంతా కూడా? ఇక 2026 సంవత్సరం మిథున రాశి ఏది మనకి జనవరి మాసం. ఈ మిథున రాశిలో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ వచ్చేసి ఈ జనవరి మాసం మొత్తం కూడా గురువు సంచరిస్తూ ఉంటాడు మిథున రాశిలోను. మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి వీరికి ఏదైనా విద్యార్థులకి ఉంటే కనుక విద్యా సంబంధించిన విషయాలు, అలానే పోటీ పరీక్షల్లో జయము, అలానే ఈ జనవరి మాసంలో కనుక ఏదైనా యూనివర్సిటీస్లో కాలేజీలు స్కూల్స్లో సీట్ కావాలన్నా లేదు అలాంటి నిర్మించాలన్నా ఇన్స్టిట్యూట్స్ కన్సల్టెన్సీ ఆఫీసులు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు ఇలాంటి వాటిలో ఏదైనా రంగంలో అడుగు పెట్టాలంటే కూడా జనవరి 25th తర్వాత మొదలు పెట్టవచ్చు. జాబ్లో వెసులుబాట్లు కావాలంటే జనవరి 22 తర్వాత ప్రయత్నం చేయొచ్చు. పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే సంక్రాంతి పర్వదినాన ఈ పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలానే కొంతమేర నరదిష్టి, నరప్రవాహం, శత్రుపీడ, శత్రుబాధ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఈ యొక్క రాశిలో కనబడుతూ ఉన్నాయి. దాంట్లో మోసపోయేది కూడా కనపడుతుంది. కాబట్టి ఎవరికి నమ్మలేని వారికి, ఎవరికి తెలియని వారికి డబ్బులు ఇవ్వకూడదు. ఇచ్చినా కూడా ఈ మాసం అడిగితే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆ మేర జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక వీరు చేయాలనుకుంటే కనుక కొత్తగా ఏదైనా రంగాల్లోకి వెళ్ళాలనుకుంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటి వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టుకోవచ్చు. ఎవరిని అడిగి డబ్బులు తీసుకోకూడదు, వీరెవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఇండిపెండెంట్గా మొదలు పెట్టుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఇక అన్ని రకాల రంగాల్లోనూ ఆరోగ్యం కూడా బాగుండాలి అనుకుంటే కనుక చిన్నపాటి పరిహారం అయితే చేసుకోవచ్చు జనవరి మాసం. అది ఏంటంటే కనుక ఎలానో గురువు ఉన్నాడు, శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ నల్ల నువ్వులు, పచ్చపెసలు, అలానే శనగలు, అలానే బఠానీలు ఈ 4 రకాలు కూడా ఒక్కొక్కటి హాఫ్ కిలో తీసుకొని సమీప దూరంలో ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడు ఉంటే దానం ఇవ్వటం, లేదంటే నవగ్రహాల మీద అవన్నిటితో పాటు అభిషేకం చేసుకుంటే కదా మంచి శుభదాయకమైనటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఎక్కడ కూడా మోసపోకుండా ఉండాలి. ఎవరి మాటలు వినకుండా వీరి పని వీరు చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మోసపోయే తత్వానికి బయటపడతారు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక వీరికి మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్, ఈ 3 కలర్స్ వీరికి కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి 4, 6, 8 3 నెంబర్ కూడా వీరికి కలిసి వస్తుంది. ఇక వీరికి దాంతోపాటు కలిసి వచ్చే వారం కూడా వీరికి ఏంటంటే శనివారం, ఆదివారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరు ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం, జనవరి మాసం మొత్తం కూడా చేసుకోవాల్సిన పరిహారం, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలు తనకి తానే ఒక చిటికెడు ఆవాలని ఉదయమైనా సాయంత్రమైనా సరే తనకి తానే క్లాక్ వైజ్గా తల చుట్టూ తిప్పుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేసేయాలి. ఇది ప్రతిరోజు చేసుకుంటే ఏ రోజు ఉన్నట్టు నరదిష్టి ఆ రోజు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరిని నమ్మి డబ్బులు మాత్రం ఇవ్వకూడదు, డబ్బులు తీసుకోకూడదు. ఉన్నదాంట్లో సర్దుకుపోతున్నాయి. జనవరి మాసం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు మిథున రాశి వారికి. థ్యాంక్ యూ గురుగారు. చూసారు కదండి, గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశిఫలాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఆయా రాశుల వారు వాళ్ళు తగ్గట్టుగా ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేమైనా దోషాలు ఉన్నా కూడా పూజలు చేసుకొని అవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే వారికి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నారు. సో మరొకసారి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.